అదే చెల్లిను అట్లే గింజలన్నీ మంచిగా రాదు ముందు జరిగింది జ్ఞాపకం వచ్చిన చిన్న బిడ్డలు తీసుకెళ్ళి సరైన సమయాన్ని రావడం ఆశ తీసుకొని భయభక్తి వచ్చి ప్రభావానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులను పంపించాలని ఆ యొక్క ఆలోచన ప్రభావాన్ని గుర్తిస్తామని ప్రార్థిస్తున్నాను. స్థుతులు పడుతున్నాం. పాడేదం యేసు ప్రభునకు సమర్పించిన ఇద్దరు కూర్చో స్థుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్థుతులు పాడేదం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును రారాజును. మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును రారాజును. స్తుతులు పాడేరా యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తను. రెండు మార్గములు మార్గములు కలవని బైబిల్ చెబుతున్నది. ఏ మార్గము కావలయును నేనే నిశ్చయించుకొను. విశాల మార్గము అపాయము నడుపును నేను నరకముకు. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. రెండు మార్గములు కలవని బైబిల్ చెబుతున్నది. ఏ మార్గము కావలయును నేనే నిశ్చయించుకొను. నీ
జీవముని చలివారనని నా ద్వారాలే తప్ప మరి చేరరు ఎవరు పరమునకు నా ద్వారాలే తప్ప మరి చేరరు ఎవరు పరమునకు రెండు మార్గములు ఏ మార్గము కా రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయోను నేడేది చాయించుకొను పాపికి జీతం మరణము పరిశుద్ధ యేసే మార్గము పాపికి జీతం మరణము పరిశుద్ధ యేసే మార్గము తెలుగు నీదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని తెరువు నీదు హృదయ ద్వారము స్వీకరించు ప్రభు యేసుని రెండు మార్గములు కలవని బైబిల్ చెప్పుచున్నది ఏ మార్గము కావలయో నేడేది చాయించుకొను 38 పాలు నేను సరిగ్గా కొడతాను నేను కరెంట్ సరిగ్గా చాలు ఎందుకు వేస్తున్నా ఏ చూడాలా ఐదు రొట్టెలు చేపలు రెండు 5,000కు పంచిపెట్టెను 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు పంచిపెట్టెను పంచి పందిగా కూర్చోండి పంచిపెట్టే ప్రజలందరికీ పంది పందిగా కూర్చోండి పంచిపెట్టే ప్రజలందరికీ 12 గంపలు మిగిలేను ప్రభువుకు మహిమ కలిగేను 12 గంపలు మిగిలేను ప్రభువుకు మహిమ కలిగేను 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు పంచిపెట్టెను 5 రొట్టెలు చేపలు రెండు 5,000కు పంచిపెట్టెను చిన్న గర్భము నేను చిన్నదానను యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను పడాలి చిన్న గర్భము నేను చిన్నదానను యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా వాని వీలుచున్నాను గంతులేసి పరుగెడెదను నాదు ఉల్లం పొంగినందున గంతులేసి పరుగెడెదను నాదు ఉల్లం పొంగినందున చిన్న గర్భము నేను చిన్నదానను యేసురాజు ఎక్కి వెళ్ళు చిన్నదానను ఎదురుగడ ఏమైంది సరే కూర్చో
యేసు ప్రేమ బహుకమ్మనైనది. దా, తినాలి. యేసు ప్రేమ బహుకమ్మనైనది. చాలు. పోతా ఉంటారు ఇక్కడ. వదిలేరా రెండర్లు వదిలే మళ్ళా మళ్ళా అలి పడాల జీవాహారం మధురాతి మధురాలే పడక చూడాలి ప్రేమ కమ్మనైనది జీవాహారం జగదు అక్కడ చూస్తాం చూడవా జీవాహారం మధురాతి మధురమే యేసుని ప్రేమ కమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే పెళ్లిలో ఇళ్ళను మార్చాడు ద్రాక్షారసమును తాగి ఆహా అన్నారు కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు ద్రాక్షారసమును తాగి ఆహా ఓహో అన్నారు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురాలే తిన్న చేపలు 5,000 తిన్నారు ఆహా ఓహో అన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 తిన్నారు ఆహా ఓహో అన్నారు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహు కమ్మనైనది జీవాహారం మధురాతి మధురామే నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని మనసు నీకుందా అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా అది పాపం లేక పవిత్రమై నీలో ఉందా నీ కోరాడు దీనుల చెంతే ఉంటాడు దీన మనసునే కోరాడు దీనుల చెంతే ఉంటాడు బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు బలిష్టమైన తన హస్తముతో తగిన వేళ హెచ్చిస్తాడు చక్కని బాబు నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని మనసు లేక పవిత్రమై నీలో ఉందా పాపం లేక పవిత్రమై నీలో ఉందా కావాలా సరే కూర్చో ముందుకు రాడండి ఏందా కావాలి ఉండాలి కాబట్టి నువ్వురా గేట్ వేసి రాదు ఫోన్ తీసుకెట్టాను కానీమా పోయిన వారం ఎవరి స్టోరీనా చెప్పండి పోయిన వారం ఎవరి స్టోరీ రాహుల్ కాదు ఎవరు ఎవరు
యెహోషువ ఎవరు? యెహోషువ ఏం చేస్తూ వచ్చినా అంట, జరుగు పడుతుంది ఎటు జరగాల, కట్టు చదువు చేతులు గిట్టారా విలియం కూర్చో. ఎవరి గురించి వచ్చినా? యెహోషువ కదా. యెహోషువ ఏం చేస్తూ వచ్చినా అంటే దేవుని మాట వింటూ వచ్చినాడు. దేవుని మాటకి ఏం చేసినాడంట? విధేయత చూపించినాడు, లోబడుతూ వచ్చినాడు కదా. దేవుని మాట వింటూ వచ్చినాడు కాబట్టి యెహోషువతో దేవుడు చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చినాడు? నేను నీకు తోడై ఉంటాను కదా, భయపడకము, నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తూ వచ్చినాడు. ఎవరితో చెప్తూ వచ్చినాడు? యెహోషువతో చెప్తూ వచ్చినాడు. మనకు దేవుడు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఏం చూస్తారు వెనకాల? మీరు వెనకాల ఏం చూస్తారు అసలుకి? కొత్త వాళ్ళు ఇచ్చినారా? వాళ్ళు కొత్త వాళ్ళ? కూర్చున్నాక మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, సరిగ్గా కూర్చోవాలా, లేచిపోకూడదు, సైలెంట్గా కూర్చోవాలి. ఇక్కడ చూడాలి, మీరు ఇక్కడ చూడాలి, బొమ్మలు చూడాలా, బొమ్మలు చూడాలి మీరు. దేవుడు తోడై ఉంటాని చెప్తూ వచ్చిన. ఇప్పుడు ఎవరి గురించి మనం చూస్తామంటే జక్కయ్య. ఎవరు? ఎవరంట? జక్కయ్య. ఇక్కడ చూడండి, ఈయన పేరేం? ఎవరంట? ఇక్కడ చూడాలి. తిరిగి ఈయన పేరేం పేరు? జక్కయ్య. ఈయన ఉన్న యొక్క ఊరి పేరేం పేరు చెప్తారా? ఆయన ఉన్న పేరు, ఊరి పేరు, ఊరి పేరు చెప్పండి. ఎరికో. ఏ ఊరు? ఇక్కడ చూడండి, ఏ ప్రాంతం ఇది? ఎరికో యొక్క ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతంలో జక్కయ్య, ఏ ఊరు జక్కయ్య? ఇది ఎరికో కదా. తను జక్కయ్య చూడండి, జక్కయ్య ఇల్లు అన్నమాట. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎరికోలో జక్కయ్య యొక్క ఇల్లు. ఈ జక్కయ్య ఎలాంటి వాడు అంటే బైబిల్లో ఏమని రాయబడిందంటే ధనవంతుడు. ఎవరు? జక్కయ్య ధనవంతుడు. జక్కయ్య పొట్టివాడు. ఎవరంట? పొట్టివాడు. రెండోది, జక్కయ్య ఎలాంటి వాడంట? చాలా ధనవంతుడు. చాలా తన యొక్క జీవితము ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చినాడు అనమాట. తను ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చినాడు. ఎందుకు సంతోషంగా గడుపుతూ వచ్చినంటే తాను ధనవంతుడు అన్నమాట. ధనము బాగా సంపాదించుకున్నాడు. తాను ఏం చేస్తూ వచ్చినాడంటే ధనవంతులు వారికి ఇష్టమైన తిండిని తింటారు కదా. ఏం చేస్తారు? వారికి ఇష్టమైన తిండిని, వారు కోరిన తిండిని తింటారు. ఈ జక్కయ్య కూడా ఎలాంటి వాడంటే చాలా ధనవంతుడు, మంచి ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది కదా, చాలా డబ్బు సంపాదించుకున్నాడు జక్కయ్య. అయితే అన్ని సంపాదించుకున్నాడు, కానీ తన హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. ఈ జక్కయ్య ఎంతో సంతోషంగా ఈ జక్కయ్య సంతోషంగా తన జీవితాన్ని గడుపుకున్నాడు అనమాట. అందుకే బైబిల్లో ఒక ధనవంతుడి గురించి ఉంది. ఏమనిందంటే ఆ ధనవంతుడు ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, ఇంకా సంతోషించుము అని ఆ యొక్క ధనవంతుడు ఎవరితో చెప్పుకుంటున్నాడంట? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. మంచిగా పంట పండించుకున్నాడు. ప్రిస్కిల్లా ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ చూడాలి, నేను మళ్ళీ అడిగితే చెప్పాలి మీరు. ఏం చేస్తున్నాడంట? చాలా డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్నీ ఉండే కదా. తనకు ఇష్టమైన తిండిని తింటూ సంతోషిస్తూ ఉంటున్నాడు. ఎవరు? ఈ జక్కయ్య. అదేవిధంగా బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు చాలా ఆస్తిపరుడు అనమాట. బాగా మంచిగా పంట పండింది. తన మనసులో ఏమనుకుంటా అంటే, నా ప్రాణమా నువ్వు తిను, తాగు, సంతోషించు
ఇదంతా కూడా నీకే కదా అని ఎవరితో చెప్పుకుంటున్నాడంట? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే తనకున్న ధనాన్ని బట్టి తను ఎవరు గుర్తు చేసుకోలేకపోయినాడు? దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు, దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకోలేదు. ఎందుకు? దేవుడు నాకు అవసరం లేదు కదా, నాకు డబ్బు ఉంది, మంచిగా పంట పండింది, అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సిన తిండి ఉంది, అన్నీ ఉన్నాయి అని చాకేతో ఏమది అని తను ఏం చేస్తున్నాడంటే తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. మనం కూడా అనేక సార్లు ఏం చేస్తామంటే దేవుని మర్చిపోయే వారముగా ఉంటాము కదా. ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోయే వారముగా ఉంటాం. ఎందుకు? మంచిగా అన్నీ ఉంటే ఎవరు గుర్తురారు? ఎవరు గుర్తురారు? దేవుడు గుర్తురా. మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఇల్లు ఉంది కదా, అన్నీ ఉండే, ఎవరు గుర్తురారు మనకి? దేవుడు గుర్తురారు. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు అంటే అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారంట? దేవుడు గుర్తొస్తాడు. ఇక్కడ ఈ జక్కయ్యకి ఏముందంట? మంచి ఉద్యోగం ఉంది, మంచి తిండి ఉంది, బాగా తింటున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎంతో సంతోషంగా తను జీవితం గడుపుతున్నాడు అనమాట. దేవుణ్ణి తన విషయంలో ఎవరిని గుర్తు చేసుకోవట్లేదంటే దేవుణ్ణి గుర్తు చేసుకోలేదు. ఎందుకు? అన్నీ కూడా ఉన్నాయి. మనం ఎవరిని గుర్తు చేసుకోవాలా? అన్నీ ఉన్నా ఎవరు లేకపోతే సున్నా, ఎవరు లేకపోతే సున్నా, దేవుడు లేకపోతే సున్నా కదా. మనకి లోకంలో ఏమీ లేకపోయినా మనం ఎవరిని కలిగి ఉండాలా? ఎవరిని కలిగి ఉండాలా? దేవుణ్ణి కలిగి ఉండాలా. ఎలాంటి దేవుణ్ణి అంటే జీవము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉండాలా. ఎలాంటి దేవుణ్ణి అంట? జీవము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉండాలి. సృష్టికర్త ఎవరు అనేది మనం తెలుసుకొని ఉండాలా. సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించి సైలెంట్ కూర్చో. ఎవరిని తెలుసుకోవాలా? అందుకే నీ బాల్యంలోనే ఎవరిని గుర్తు చేసుకోవాలా? నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తు చేసుకోవాలా కదా. ఈ జక్కయ్యకి అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు? మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది కదా, అన్నీ ఉన్నాయి, ఎవరు లేరు? దేవుడు లేడు. మనకు అన్నీ ఉన్నాయి కానీ మన హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు కదా. మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలా? దేవునికి స్థానం ఇవ్వాలి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి స్థానం ఇవ్వాలా. దేవుడు మనకు తోడై ఉంటే, దేవుని మనం నమ్మితే దేవుడు మనకేమై ఉంటాడంట? తోడై ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు ఇబ్బందులు, ఏమది కష్టాల్లో బాధల్లో ఎవరు తోడై ఉండాలి మనకు? దేవుడు తోడై ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు పునకడు నిద్రపోడు. ఏం చేయడంట? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఇంకేం చేస్తాడంట అంటే పగటి ఎండ దెబ్బ అయినను రాత్రి ఎన్నెల దెబ్బలు తగలకుండా ఎవరు కాపాడేది? దేవుడు కదా. ఆస్తి మనల్ని కాపాడుతుందా? మన డబ్బు మనల్ని కాపాడుతుందా? మన ఉద్యోగం, మన ఆస్తి, మనం సంపాదించుకుంది మనల్ని కాపాడుతుందంటే ఏది కూడా మనల్ని కాపాడదు. ఎవరు మనల్ని కాపాడేదంటే దేవుడు మనల్ని కాపాడువాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడింది? ఒకడు లోకమునంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఏమంట ఇక్కడ వినాల. ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని, లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, మంచి ఇల్లు కట్టుకొని కదా, కారుండి అన్నీ ఉండి కూడా దేవుడు లేకపోతే వాడికి ఏమి ప్రయోజనము? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు. దానివల్ల మన ప్రయోజనం ఏముంది? ఉగ్రత దినము ఆస్తి మనల్ని ఏం చేయదంట? అక్కరకు రాదు. ఏం కాదంట? ఉగ్రత దినము ఆస్తి అక్కరకు రాదు. అందుకే ఇంకా రాయబడింది, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము
కాదనేను. ఏమంట? అక్కడికి డబ్బు విస్తారంగా సంపాదించుకుంటే జీవమునకు మూలము కాదు. ఏమంట? ఈ డబ్బుని మనకి ఈ లోకంలో మనం ఏం కోరుకుంటాం? మంచి ఉద్యోగం కావాలా కదా, మంచి ఇల్లు కావాలా, మంచి చదువు ఉండాలా, అన్నీ ఉండాలి అనుకుంటాం. కానీ అన్నీ ఉంటాయి, ఎవరుండరు? దేవుడు ఉన్నాడు. మనం సంపాదించుకుందన్నా మనం తీసుకెళ్తామా? కానొక దినాన అన్నీ విడిచిపెట్టాల్సిందే. చూడాలా, అన్నీ మనం ఏం కావాలా? విడిచిపెట్టాలి. అందుకే జక్కయ్య జీవితంలో ఎవరు లేరంట? దేవుడు లేడు. అన్నీ ఉంది, ధనం ఉంది కదా, తనకు కావలసినవి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు. నీకు నాకు అన్నీ ఉన్నాయి కదా, మమ్మీ ఉంది, డాడీ ఉన్నాడు కదా, ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ మన హృదయంలో ఎవరు లేరు? ఎవరు లేరు? మీ హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. మీ చిన్న హృదయం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ వినాలి. ఎవరికి ఇవ్వాలా? మీ హృదయము దేవునికి ఇవ్వాలా. దేవుడు మీ హృదయంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? అన్ని విషయాల్లో కూడా సహాయము చేస్తాడు. చదువులో సహాయం చేస్తాడు, జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు కదా. మీకు ఏది అవసరమైతే అవన్నీ ఎవరిస్తారు? ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. జ్ఞానం దేవుడే ఇస్తాడు కదా. మనకు ఏది కావాలన్నా, ప్రభా నాకు ఇవి కావాలి ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా ఇస్తాడు. నువ్వు దేవుని నీ హృదయంలో చేర్చుకోకపోతే దేవుడు నీకు ఇస్తాడా? దేవుడు నీకు ఇస్తాడా? దేవుడు తన పిల్లలైన వారికి ఏం చేస్తాడంట? ప్రతి విషయంలో కూడా సహాయము చేస్తాడు. అందుకే మనం దేవుని పిల్లలముగా ముందు చేయబడాలి. ఎవరి పిల్లలముగా చేయబడాలా? మనం ఎవరి పిల్లలముగా ఉండాలా? దేవుని పిల్లలముగా ఉండాలా. దేవుని ప్రజలముగా ఉండాలా, దేవుని బిడలముగా ఉండాలా. దేవుని మన హృదయంలో చేర్చుకో, మన హృదయంలో దేవునికి స్థానము ఇవ్వాలి. దేవుడు ఎందుకు వచ్చినాడంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు లోకానికి దేవుడు వచ్చినాడు. నశించిపోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు కదా. నువ్వు నేను నశించిపోయేది ఎవరికి ఇష్టం లేదంట? దేవునికి ఇష్టం లేదు. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు యేసు ప్రభుని మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అర్జుడుక అర్జుడు ఎందుకు వచ్చినాడంట? యేసు ప్రభు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు ఎవరు వచ్చినారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవాది దేవుడైన ఆ యేసు ప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించినాడు. నీవు చేసిన పాపాన్ని, నేను చేసిన పాపాన్ని ఆ సిలువలో ఎవరు భరించినారంట? యేసు ప్రభు భరించినాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చినాడు. నేనేం పాపం చేశానంటే కదా, మీరేమంటారు? పాపం చేసినామంటే మీరేమంటారు? నేనేం పాపం చేశాను అంటే పాపం అంటే ఏంది చెప్పాలా? ఏం పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మాట వినకపోవడమే పాపం. ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. దొంగతనం చేయడము కదా, అబద్ధాలు చెప్పడము, బూతులు మాట్లాడడం, ఇవన్నీ నేను చేయలేదు కదా అంటే అనుకోవచ్చు. కానీ ఏది పాపము? ఆజ్ఞ అతిక్రమం. ఏది చెప్తే అది చేయకపోవడమే ఏమై ఉందంట బైబిల్లో? పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చేది ఏమొస్తుంది? పాపం వల్ల మరణం. రోజుకొకటి మనం ఏదో విధంగా మనం పాపం చేస్తామో చేయమా? తప్పు చేస్తామో చేయమా? అబద్ధాలు కదా, ఏదో మోసము, ఏదో ఒక తప్పు మనము రోజుకి ఒక్కటి లెక్క పెట్టుకున్నా ఎన్నైతాయో కదా, మనం చనిపోయేలోపు ఎన్నైతాయో. అందుకే మన పాపానికి దేనికి చోటు ఇవ్వకూడదు? మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. అర్థమైందా? దేనికి చోటు ఇవ్వకూడదు? పాపానికి చోటు ఇవ్వకూడదు. మనము యేసయ్యని ప్రతిరోజు అడగాల. యేసయ్య, నేను ఈరోజు అంతా కూడా ఎక్కడ నిన్ను దుఃఖపరుస్తూ వచ్చినాను, గాయపరుస్తూ వచ్చినాను ప్రభా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా యొక్క నడక ద్వారా, నా యొక్క ఫ్రెండ్స్తో నేను ఎక్కడైనా అనకూడని మాటలు అంటూ వచ్చినానేమో, నేను చూడకూడనివి చూస్తూ వచ్చానేమో, చేయకూడని పనులు నేను చేస్తూ వచ్చానేమో ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభా అని ఎవరిని అడగాల? మీరు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు?
స్నానం చేస్తారా చేయరా? చేస్తా ఆ? చేస్తా ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడైనా స్నానం చేస్తారు, వచ్చినాకైనా సనాన్ ఎందుకు చేయాలా? 10 రోజులకు ఒకసారి చేయొచ్చు కదా, నెలకు ఒకసారి చేయొచ్చు కదా. ఎందుకు రోజు స్నానం చేయకపోతే ఏమొస్తుంది? వాసన వస్తుంది కదా, చెమట వాసన. మన దగ్గర ఎవరైనా కూర్చుంటారా? ఆ? అందుకే మనం ఏం చేస్తాం, రాగానే ఒకవేళ ఉదయం స్నానం చేస్తే ఏం చేస్తామంట,